Hello viewers, welcome to VRA Tutorials. Our today's topic is how to wish people and greet people. మన ఈరోజు టాపిక్లో మనం ఎదుటి వారిని మన ఫ్రెండ్స్ని ఎలా విష్ చేయాలి అండ్ విషింగ్ ఆర్ గ్రీటింగ్ అనేది తెలుసుకోబోతున్నాం. If you find this video is useful, please do like, share and subscribe to our channel. Let's go to the topic, how to wish people. So commonly in English language, we have a formal way of speaking and informal way of speaking. Formal way in the sense we speak to others, especially superiors, in a formal way, in a polite way, with respect. అంటే ఫార్మల్ వేలో మన సుపీరియర్ తోటి మనం ఫార్మల్గా మాట్లాడతాం, అంటే మర్యాదగా, పొలైట్గా, చాలా రెస్పెక్ట్గా మాట్లాడతాం. బట్ ఇన్ ఇన్ఫార్మల్ వే we talk to our friends, our family members and our relatives and our near and dear, okay, our children. అది అలా ఇన్ఫార్మల్ వేగా మాట్లాడతాం, which means very casual way of talking, casual way of phrasing and all. క్యాజువల్గా మనం ఫ్రేజ్ని కన్స్ట్రక్ట్ చేసేసి మాట్లాడతాం. సో ఇప్పుడు మనం ఎలా విష్ చేస్తాం మన ఎదుటి వారిని? సి హాయ్, హే. సి ఇక్కడ హాయ్ అండ్ హే both are wishing someone, okay? These are actually informal అండి, okay? Hey, hi, ఇవి రెండు ఇన్ఫార్మల్. సో అదే మనం హలో అని కూడా అనొచ్చు, హలో అని కూడా అనొచ్చు. హలో ఈజ్ ఫార్మల్ అండి, ఓకే? హలో. నెక్స్ట్ ఇప్పుడు అర్థమైంది కదండి. హే, హాయ్ ఇన్ఫార్మల్, హలో ఈజ్ ఫార్మల్. హలో ఎవ్రీవన్ ఈజ్ ఫార్మల్. హాయ్ ఎవ్రీవన్, హే గాయ్స్, ఇవి కొంచెం ఇన్ఫార్మల్గా ఉంటాయి. మన ఫ్రెండ్స్తో వీ కెన్ యాక్చువల్లీ టాక్ లైక్ దట్. నెక్స్ట్ తర్వాత మనకి వచ్చే మాట ఏంటంటే, సో ఎర్లీ మార్నింగ్ యూ మీట్, ఓకే, ఎట్ ద ఆఫీస్, మేబీ ఎట్ స్కూల్, మేబీ ఎట్ సర్టన్ ప్లేస్, యూ మీట్ పీపుల్. ఆల్రైట్, సో హౌ యూ విష్ దెమ్? ఫస్ట్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ఇక్కడ గుడ్ మార్నింగ్ అనేది సో మనకి చాలా విధాలుగా చెప్తుంటారు చాలామంది. సో గుడ్ మార్నింగ్ మనం ఎప్పుడైనా చెప్పొచ్చు, ఏ టైంలో మనం మీట్ అయిన పర్సన్ని గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు అని చాలామంది అంటూ ఉంటారు. బట్ అది కరెక్ట్ కాదు. వాట్ ఇఫ్ యు మీట్ ఎ పర్సన్ ఇన్ ద ఈవినింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఎ డే? ఒక మనిషిని, ఒక పర్సన్ని మీరు ఈవినింగ్ కలిసినప్పుడు, రోజులో ఫస్ట్ టైం ఈవినింగ్ కలిసినప్పుడు, డూ యు సే గుడ్ మార్నింగ్? ఆబ్వియస్లీ నాట్. ఖచ్చితంగా చెప్పరు. నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్, దే డు నాట్ అగ్రీ విత్ దిస్. సో యూజువలీ అకార్డింగ్ టు ద టైమ్ we wish people based on time. You all know that morning time, so we say good morning. After 12 we say good afternoon. After 3 or 2 o'clock or 4 o'clock we say good evening. We say good evening. So idi greet chese vidhanam. So good morning, good afternoon, good evening. So maniki oka world saying kuda undandi, good morrow. Good morrow adi old archaic ande, we don't use that. Good morrow. సో మారో ఇన్ ద సెన్స్ టుమారో, ఓకే? గుడ్ మారో అంటే వరల్డ్ ఇంగ్లీష్ మూవీస్లో మనం చూసినప్పుడు, సో దే గ్రీట్ ఈచ్ అదర్ గుడ్ మారో, హాయ్ జాన్, గుడ్ మారో అని వాళ్ళు చెప్పుకుంటారు. సో ఇప్పుడు మనం జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్తే సరిపోతుంది. ఇంకా తర్వాత మనం వి సే ఆర్ వి ఆస్క్ హౌ ఆర్ యూ. హౌ ఆర్ యూ ఇది కామన్గా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పదం. ఇట్ ఈస్ కామన్ ఫ్రేజ్. ఇట్స్ కామన్ ఫ్రేజ్ సిన్స్ అవర్ చైల్డ్హుడ్. సో దీన్ని మనం ఇంకో విధంగా చెప్పొచ్చు. వీ కెన్ సే ఇన్ డిఫరెంట్ వేస్, ఓకే? సో బేస్డ్ ఆన్ ద సిచ్యుయేషన్, హౌ ఆర్ యూ డూయింగ్ అని మనం అనొచ్చు. హౌ యూ డూయింగ్, హౌ ఆర్ యూ డూయింగ్, బట్ వాటిని విడదీయడం అంత బాగా అనిపించదు. సో హౌ యూ డూయింగ్, హౌ యూ డూయింగ్ అండ్ హౌ ఆర్ యూ బోత్ ఆర్ సేమ్ అండి, ఓకే? సో రెస్పాన్స్ కెన్ బి లైక్ దిస్, ఓకే? హౌ యూ, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ అబౌట్ యూ? యూ కెన్ సే గుడ్. And you, how are you doing? For this you can respond saying, I'm doing very well, I'm doing great things,
ఐఎమ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. ఇంకా చెప్పొచ్చు pretty well అని కూడా చెప్పొచ్చు. గ్రేట్ అని కూడా చెప్పొచ్చు. యూ కెన్ యాక్చువల్లీ ఆస్క్ సంబడి హౌ హ్యావ్ యూ బీన్. అది వచ్చేసి హౌ హ్యావ్ యూ బీన్ షార్ట్ ఫామ్ ఈజ్ ఒక ఫ్రేజ్లో హౌ యూ బీన్ which means how have you been, which means when you meet a person or your friend after a long time, especially your friends, if you meet a person after a long time, you don't need to ask again how are you, because you're not meeting him regularly, but after a long time, maybe long gap, long period of time, so you can ask like this, how have you been, how have you been, which means ఇన్నాళ్ళు ఎలా ఉన్నావు. అది దాని తెలుగులో ట్రాన్స్లేషన్ మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, బట్ విచ్ మీన్స్ హౌ హ్యావ్ యూ బీన్ ఇఫ్ యూ మీట్ ఎ పర్సన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో దానికి మనం జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వచ్చు, బట్ యూ కెన్ యాక్చువల్లీ ఎలాబరేట్. యూ ఆస్క్డ్ హౌ హ్యావ్ యూ బీన్ ఆల్ దీస్ డేస్. సో యూ కెన్ సే ఐ బీన్ బిజీ విత్ ఎక్స్ట్రా వర్క్, ఐ బీన్ బిజీ విత్ ఎక్స్ట్రా వర్క్. ఫైన్, ఐ బీన్ బిజీ విత్ ఎక్స్ట్రా వర్క్. ఇలా చెప్పొచ్చు మనం. నెక్స్ట్ దెర్ ఈస్ అనదర్ ఫ్రేజ్, కామన్ ఫ్రేజ్ ఇన్ ఇంగ్లీష్, హౌ డు యూ డూ. ఇది చాలా వరల్డ్ నుంచి అలానే వస్తూ ఉంది. హౌ డు యూ డూ. సో వి యూస్ దిస్ ఫ్రేజ్ హౌ డు యూ డూ ఇఫ్ యూ మీట్ అ పర్సన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, ఇఫ్ యూ మీట్ అ పర్సన్ ఫర్ ద ఫస్ట్ టైం, యూ ఆస్క్ హిమ్ సేయింగ్ హౌ డు యూ డూ. ఫర్ ఎగ్జాంపుల్, you and your friend attended a party. ఓకే, సో ఒక పార్టీకి మీరు అటెండ్ అయ్యారు. సో మీ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సో హీ ఈజ్ మిస్టర్ రాజేష్ ఫ్రమ్ చెన్నై, ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అప్పుడు మీరేం చెప్తారు, హౌ డు యూ డూ అని మీరు అనొచ్చు. సో దీనికి రెస్పాన్స్ కొంచెం డిఫరెంట్ అండి. సో యూ కెన్ రెస్పాండ్ సేయింగ్ సేమ్ హౌ డు యూ డూ, రిప్లై ఆల్సో సేమ్ హౌ డు యూ డూ. బట్ కొంతమంది ఏం చెప్తారంటే ఇంగ్లీష్ స్పీకర్స్, యూ నో నీడ్ టు రిప్లై సేయింగ్ ద సేమ్, రిపీటింగ్ ద సేమ్ హౌ డు యూ డూ. మోస్ట్ ఆఫ్ ద నేటివ్ స్పీకర్స్ దే డోంట్ రిప్లై ద సేమ్ వే, బట్ దే సే వెల్, ఫైన్ అండ్ హౌ అబౌట్ యూ. ఇలా కూడా చెప్పొచ్చు. సో యూ అండర్స్టూడ్ రైట్, హౌ డు యూ డూ. యూ కెన్ రిప్లై ద సేమ్ హౌ డు యూ డూ ఆర్ ఫైన్ అండ్ హౌ అబౌట్ యూ. సో ఇలా మనం హౌ ఆర్ యూ అనేదాన్ని అడగొచ్చు. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే, హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే, హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గ్రేట్ డే. అలా మనం చెప్పొచ్చు. వీ కెన్ సే హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే, హ్యావ్ ఎ గ్రేట్ డే అని చెప్పొచ్చు. ఇట్స్ గుడ్ టు మీట్ యూ అని మీరు చేయొచ్చు. ఇట్స్ నైస్ టు మీట్ యూ, వండర్ఫుల్ టు హ్యావ్ యూ హియర్, వండర్ఫుల్ టు హ్యావ్ యూ హియర్, ఐఎమ్ గ్లాడ్ టు మీట్ యూ, ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ. ఇలా కూడా మనం చెప్పొచ్చు. ఇంకా మనం చెప్పొచ్చు, ఇఫ్ యూ మీట్ ఎ పర్సన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, హౌ డు యూ ఎక్స్ప్రెస్ దట్. మనం అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం. దర్ ఈస్ అ ఫ్రేజ్, యూ కెన్ యాక్చువల్లీ డైరెక్ట్లీ యూజ్ దట్ ఫ్రేజ్, లాంగ్ టైమ్ నో సీ. దట్స్ ఎ ఫ్రేజ్, లాంగ్ టైమ్ నో సీ. దానికి రిలేటెడ్ అనదర్ వర్డ్, అనదర్ ఫ్రేజ్ ఈజ్ ఇట్స్ బీన్ ఎ వైల్. అది ఎలా చెప్పవచ్చు, హే హౌ హ్యావ్ యూ బీన్, లాంగ్ టైమ్ నో సీ, ఇట్స్ బీన్ ఎ వైల్. అలా మనం అడగొచ్చు, ఇట్స్ బీన్ ఎ వైల్. ఆర్ దెర్ ఈస్ an idiomatic expression for that, I haven't seen you for ages, I haven't seen you for ages. For ages అనేది idiomatic expression. It's an idiomatic expression to invoke the senses, okay, I mean to emphasize the phrase, okay. చాలా రోజుల నుంచి చూడలేదు అన్నట్టు, అంటే I haven't seen you for ages. ఫోన్లో కూడా మనం గ్రీట్ చేస్తాం. సో నైస్ టాకింగ్ టు యూ, నైస్ టాకింగ్ టు యూ. సీ యూ అరౌండ్, సీ యూ అరౌండ్ అంటారు. అంటే మీరు ఫ్రెండ్ని కలిశారు, లేదంటే ఒక ఇన్స్టిట్యూట్లో కలిశారు, సో మీ పనికి మీరు వెళ్ళాలి, ఓకే. సీ యూ అరౌండ్. అట్ ది ఈవినింగ్, ఐ మీన్ ఇన్ ది ఈవినింగ్, ఎండ్ ఆఫ్ ద డే, హౌ వాజ్ ద డే అని మనం అడగొచ్చు. సో ఇంకా ఫ్రెండ్స్ తోటి ఇన్ఫార్మలీ యూ కెన్ ఆస్క్ నాట్ ఓన్లీ హౌ ఆర్ యూ, బట్ యూ కెన్ ఆస్క్ లైక్ దిస్, hey, what's up, what's new, how's it going, how's everything. ఇక్కడ
హౌ ఈజ్ ఇట్ గోయింగ్, బట్ మనం అది ఆ సెంటెన్స్ మొత్తం చెప్పాం. హౌస్ ఇట్ గోయింగ్, HOW', which means how is. You can pronounce like HOUSE. How's it going? How's everything? What's new? What's up? ఇలా మనం అడుగుతాం. సో దానికి రిప్లైస్ కూడా మనం ఇవ్వచ్చు. నథింగ్ మచ్, నథింగ్ న్యూ, యాజ్ యూజువల్ అని మనం చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, వెన్ యువర్ ఫ్రెండ్ ఆస్క్స్ యూ హౌ ఆర్ యూ ఆర్ హౌ యూ డూయింగ్, ఇలా so every time you may not be the same, okay? Sometimes you feel very great, sometimes you feel very low. Ila manam undochu, okay? See, if you're not really, fine, if you're not really great as you expected, there are some other phrases also can be used. For example, if your friend asks you, okay, my friend మిమ్మల్ని అడుగుతాడు, okay, how are you doing, how are you, అంతగా మీరు లైఫ్ అంతగా ఏమీ లేదు, ఓకే, కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారు, బికాస్ థింగ్స్ డిడ్ నాట్ టర్న్ అరౌండ్ యూ, అంటే నీకు అనుకూలంగా లేవు డేస్, ఓకే, యూ కెన్ సే కుడ్ బి బెటర్ అంటే కొంచెం ఇంకొంచెం బాగుంటే బాగుండేది, ఓకే, కుడ్ బి బెటర్. ఇంకా చాలా బాగున్నారంటే కుడెంట్ బి బెటర్, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా ఉంది, కుడెంట్ బి బెటర్. కుడ్ బి బెటర్ ఈజ్ ఆపోజిట్ టు కుడెంట్ బి బెటర్, ఓకే. సో ఇలా మనం సమ్టైమ్స్ యూ సీ, వాట్సాప్లో చూస్తాం మనం. సో హాయ్ దేర్, హే దేర్, హలో దేర్ అని అంటారు. ఇక ఇక్కడ so hi there, which means you are actually attracting, who is at a distance. You are attracting someone saying hi there, addressing also when address people. మనం పీపుల్ని అడ్రస్ చేసేటప్పుడు hi there, ఈవెన్ మనం వాట్సాప్లో ఉంటుంది hi there, which means you can draw the attention of the people saying hi there. అండ్ ఇక్కడ hi there అనేది ఒక డమ్మీ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఇఫ్ నోబడీ ఈజ్ వాట్సాప్లో ఎవరు ఉండరు, బట్ హాయ్ దేర్, హే దేర్, దానికి ఆల్టర్నేటివ్ హలో దేర్ అని మనం చెప్పొచ్చు. హాయ్ ఫోక్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మై డియర్ ఫ్రెండ్, ఇలా మనం చెప్పొచ్చు. హాయ్ ఫోక్స్, వాట్ ఈస్ దిస్ వర్డ్, ఓకే, నథింగ్ బట్ కామన్ పీపుల్. ఇట్స్ అ జర్మన్ వర్డ్. ఫోక్స్ మీన్స్ పీపుల్, సేమ్, ఓకే. హాయ్ ఫోక్స్ అని అనొచ్చు. హాయ్ కలీగ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ సార్ అని మనం చెప్పొచ్చు. వెన్ యూ డిపార్ట్ ఫ్రమ్ ఎ పర్సన్, ఓకే, ఎలా చెప్పొచ్చు? ఇట్ వాజ్ నైస్ టు మీట్ యూ, గుడ్ నైట్, సీ యూ టుమారో, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్, స్లీప్ టైట్, గుడ్ నైట్, హ్యావ్ ఎ సౌండ్ స్లీప్. ఇలా మనం గ్రీట్ చేయొచ్చు. ఇవి మనం ఎలా గ్రేట్ చేయాలో ఎదుటివారిని. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళొచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా?
లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఇంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కి వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.